డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకుంటారు. అనంతరం అరకులోని చాపరాయి నుంచి రోడ్డు మార్గం ద్వారా ముత్యాలమ్మ ఆలయానికి వెళ్తారు. అక్కడి నుంచి పెద్దపాడు గిరిజన గ్రామానికి నడిచి వెళ్లి అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. అక్కడి నుంచి విశాఖ హరిత హోటల్స్ కు చేరుకుంటారు. తర్వాత 8వ తేదీన ఉదయం 9 గంటలకు సుంకరమెట్టలో పర్యటిస్తారు. మధ్యాహ్నం విశాఖ జూను సందర్శిస్తారు. రైట్, పవన్ కళ్యాణ్ పర్యటన గురించి మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఉన్నారు. ఇప్పుడు మాట్లాడదాం. వాసు, చెప్పండి. దుర్గా, రేపు 2 రోజుల పర్యటన కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఉదయం విశాఖ చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి నేరుగా 8 గంటలకి విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన అరకు నియోజకవర్గం చాపరాయి చేరుకుంటారు. చాపరాయిలో చేరుకున్న అనంతరం కూడా అక్కడ నుంచి కూడా పక్కన ఉన్న పెదపాడు గ్రామానికి అక్కడ ఉన్నటువంటి గిరిజన కమ్యూనిటీ మొత్తం అందరూ వాళ్ళతో కూడా మమేకమేందుకు వాళ్ళందరూ కూడా కలిసేందుకు వెళ్తారు. అక్కడ రోడ్లకు శంకుస్థాపన కూడా చేయనున్నారు. ప్రధానంగా గతంలో పవన్ కళ్యాణ్ అధికారంలో రానప్పుడు అధికారం వస్తే గనక గిరిజన ప్రాంతాల్లో రోడ్లు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎందుకంటే డోలి కష్టాలు పోవాలి గిరిజనులకి అని ఆయన చాలా గట్టిగా పట్టుబట్టారు. ఉత్తరాంధ్రలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా డోలి మీదే రోగులు తీసుకొచ్చే పరిస్థితి, ఆ రోడ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి. దీని అంతా కూడా దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఈ డోలు కష్టాలు తీర్చేందుకు వినూత్నంగా ఒక రోడ్డు నిర్మాణానికి కూడా అడవి తల్లి బాట అనే వినూత్న ఒక కార్యక్రమాన్ని కూడా ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ రేపొద్దున పెదపాడు దగ్గర ఆ రోడ్లకి శంకుస్థాపన చేయనున్నారు. ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 200 పైగా రోడ్లు శాంక్షన్ అయితే 167 అల్లూరి సీతారామరాజు జిల్లాకి మాత్రమే శాంక్షన్ చేయగలిగారు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో ఇదంతా జరుగుతుంది. రేపు రోడ్డు శంకుస్థాపన అనంతరం కూడా ఆయన దగ్గరలోని ఒక అరకు వ్యాలీ కాలేజీకి చేరుకుని అక్కడ దాదాపు 20,000 మంది విద్యార్థులతో 108 సూర్య నమస్కారాలు ప్రపంచ రికార్డును రికార్డ్ చేసేందుకు సిద్ధమవుతుంది. అందులో భాగస్వామ్యం కాబోతున్నారు. దాదాపు 20,000 మంది విద్యార్థులతో అక్కడ కార్యక్రమం జరగబోతుంది. అందులో కూడా భాగస్వామ్యం కాబోతున్నారు. దాని తదనంతరం కూడా ఆయన మొత్తం అక్కడ నుంచి హరిత హోటల్కి వెళతారు. హరిత హోటల్లో ముఖ్యమైన ఎమ్మెల్యేలు అయితేనే ముఖ్య నాయకులతో ఎంత సమావేశం అవుతారు. సాయంత్రం వరకు కూడా అక్కడే ఉంటారు. రాత్రి కూడా అరకులోని బస చేస్తున్నారు. తెల్లారి ఉదయమే శంకరమెట్ట దగ్గర వుడెన్ బ్రిడ్జి, అంటే ఒక చెక్కతో నిర్మించిన బ్రిడ్జిని కూడా ప్రారంభిస్తారు. దాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. విశాఖ జూలో ఏకో టూరిజం కోసం ఏర్పాటు చేసినటువంటి సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. అక్కడ అధికారులతో సమీక్షిస్తారు. సమీక్ష అనంతరం కూడా ఏకో టూరిజం ఏ విధంగా ఏపీలో డెవలప్ చేయాలనే దాని కింద జూలో ఒక సమావేశం రేంజరు, ఫారెస్ట్ రేంజరు, ఇతర అటవీ శాఖ అధికారులు అందరితో కూడా ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 11:30, 12 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా ఆయన అక్కడే గడుపుతున్నారు. జూను కూడా సందర్శిస్తారు. 5 గంటల తర్వాత విశాఖలో ఉన్నటువంటి సిరిపురలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ గెస్ట్ హౌస్కి చేరుకుంటారు. అక్కడ రాత్రి బస్ చేస్తారు. బస్ చేసిన అనంతరం తెల్లారి బుధవారం ఆయన బయలుదేరి హైదరాబాద్, విజయవాడ బయలుదేరే అవకాశం ఉంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ రోడ్లు వేసేందుకు ఇప్పటికే మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర కాదు చాలా ప్రాంతాల్లో కూడా మెట్ట ప్రాంతాల్లో కూడా మైదాన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ గిరిజన ప్రాంతాల్లో కనీసం రహదారి లేక కనీసం మోటార్ సైకిల్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో డోలి, అంటే నడిచి డోల్లో పెట్టుకుని రోగులను డోల్లో పెట్టుకుని 2-3 నడుచుకుని తీసుకొస్తే చాలామంది మృత్యువాత పడ్డారు. గర్భిణీలు అయితే పిల్లలు కడుపులోనే చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సమస్య పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అందులో భాగంగానే అడవి తల్లి బాట అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే అనేక రోడ్లకి శంకుస్థాపన చేయనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటున్నారు. గిరిజనులతో మమేకం అవుతున్నారు. గిరిజన సమస్యలు తెలుసుకోబోతున్నారు. ఈ 2 రోజుల పర్యటన నిమిత్తం కూడా అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఏదేమైనా గిరిజనుల కోసం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రేపు ఉత్తరాంధ్ర విశాఖ ఉమ్మడి జిల్లాలకు రానున్న పవన్ కళ్యాణ్ రావడం పట్ల గిరిజనులు కూడా ఆనందం వ్యక్తం చేస్తారని చెప్పొచ్చు. దుర్గా, థ్యాంక్ యూ వాసు.